ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం, ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం. అబ్బా లిబరల్గా పోదాం, ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 1,06,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 1,06,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం. అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ జనరేటర్స్ కానీ కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే ఆయన హయాం ముగిసేసరికి ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికి 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 1,23,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే FRBM నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకున్నా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 1,53,347 కోట్ల రూపాయలు అప్పులు ఉంటేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు. అది కాస్త చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి దిగిపోయేసరికి 4,08,000 కోట్ల రూపాయలకు ఎగబాకింది. మనం అధికారంలోకి వచ్చేసరికి 4,08,000 కోట్ల రూపాయల అప్పులుతో మనం మొదలెడితే మనం అధికారంలోకి దిగిపోయే నాటికి
7,48,000 కోట్ల రూపాయల అప్పులు. కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ళు, మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన 5 ఏళ్ళు, ఎవరి హయాంలో అప్పులు ఎవరు ఎంత ఎక్కువ చేశారు అని చెప్పి ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1,53,347 కోట్ల రూపాయలతో ఆయన మొదలెట్టినది ఆయన పాలన 4,08,000 కోట్ల రూపాయల దాకా ఆయన అప్పులు చేసిన పరిస్థితులు చూస్తే ఏకంగా 21.63%, 21.63% compounded annual growth rate of all liabilities. మన హయాంలో 4,08,170 కోట్ల రూపాయలతో మొదలెడితే 7,48,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు ఉన్న పరిస్థితులను లెక్కేసుకుంటే కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ లయబిలిటీస్ ఎంత అంటే 12.90% మాత్రమే. అంటే 21% అప్పు చేసినోడు గొప్పోడా? రాష్ట్రాన్ని దాన్ని ఏమన్నాడు, ఏం పదం వాడినాడైనా? రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం 21.63% కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ చేసినవాడు ఆర్థిక ధ్వంసం చేసినవాడా? మనము కేవలం 12.9%, అన్నీ కలిపినా కూడా, అన్ని రకాల డెట్స్ కలిపిన మనం ఆర్థికంగా ధ్వంసం చేసిన వాళ్ళమా? అందరూ కూడా ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఎక్కడ 14 లక్షల కోట్లను అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? గవర్నర్ ప్రసంగంలో 10 లక్షల కోట్లని చెప్పించడం ధర్మమేనా? ఉన్నవి అన్ని రకాల అప్పులు కూడా లెక్కేసుకున్నా కూడా, ఇంక్లూడింగ్ పేయబుల్స్ టు పవర్ జనరేటర్స్, అటువంటివి కూడా కలుపుకున్నా కూడా కేవలం 7,48,000 మాత్రమే ఉండడం వాస్తవమైతే ఈ మాదిరిగా తప్పుడు లెక్కలు చెప్పడం ధర్మమేనా? ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఎకనామిక్ సర్వే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన పారాగ్రాఫ్ ఒకసారి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని పొగుడుతూ వాళ్ళు రాసిన మాటలు చూడండి ఒకసారి. State governments continue to improve their finances in financial year 24. Preliminary unaudited estimates of finances for a set of 23 states published by CAG suggests that the gross fiscal deficit of these 23 states was 8.6%, lower than the budgeted figure of 9.1 lakh crores. This implies that fiscal deficit as a percentage of GDP for these states came in at 2.8% as against the budgeted of 3.1%. The quality of spending by state governments improved, with state governments focusing on capex as well. The 23 major states are Andhra Pradesh, Arunachal Pradesh అని ఇట్లాంటివన్నీ రాసినారు. మనము కేటాయింపులు, మనం బడ్జెట్లు మన ద్వారా మనకు ఇచ్చే అవకాశం, FRBM ద్వారా మనకు అవకాశం ఉండి మనల్ని బారో చేసుకునే అవకాశం మనకి ఇచ్చిన దాన్ని కూడా ఇంకా తక్కువ తీసుకున్నాం ఇచ్చిన దానికన్నా కూడా. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ లాంటి గొప్ప కార్యక్రమాలు మనం చేసినాం కాబట్టి మన రాష్ట్రాలు ఏదైతే మన రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని పొగుడుతూ కూడా రాసినారు. క్వాలిటీ గురించి కూడా, క్వాలిటీ ఆఫ్ స్పెండింగ్ బై స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్రూవ్డ్ అని కూడా కితాబ్ ఇచ్చినారు.
ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మార్చ్ 2024 దాకా ఇది దిస్ ఇస్ డేటా ఫ్రమ్ ఆర్బీఐ, అంతే కదా కృష్ణ? ఇది రాజ్యసభలో ఇచ్చిన రిప్లై. రాజ్యసభలో ఇచ్చిన రెస్పాన్స్కి రెస్పాన్స్ ఇది. దీంట్లో ఆంధ్రప్రదేశ్ డెట్ ఎంత అని చెప్పి మార్చ్ 2024 దాకా చూస్తే 4,85,000 కోట్లు. నేను ఇంకా జూన్ వరకు తీసుకున్నా కాబట్టి ఇంకా పెంచిన 4,80,000 కోట్ల 85,000 కోట్లు కాస్త ఇంకా పెంచి ఇంతకు ముందు మీకు చెప్పిన జూన్ దాకా తీసుకున్నా కాబట్టి. కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లోనే 4,85,000 మాత్రమే అని ఉంది. మరి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి ఈ నెంబర్లు? 10 లక్షల కోట్లని ఒకరితో చెప్పిస్తారు, ఒకరితో చెప్పిస్తారు, 14 లక్షల కోట్లని ఆయన అంటాడు, ఇంకొకరితో రాయిస్తారు. ఈ మాదిరిగా రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితిని లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి చూపించడం ధర్మమేనా? ఎవ్రీబడి షుడ్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇప్పుడు ఆయన మాట చెప్పినాడు ఎన్నికలప్పుడు, నెరవేర్చాల్సిన బాధ్యత ఆయనది. ఆ మాట నుంచి తప్పించుకోవాలని చెప్పి, ఆ ఇచ్చిన మాటను, హామీలను తప్పించుకోవాలని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అబద్ధాలను బిల్డప్ చేసుకుంటూ పోయి రాష్ట్రంలో లేని అప్పులు ఉన్నట్టుగా, రాష్ట్రం పరిస్థితి అధోగతిగా ఉన్నట్టుగా, రాష్ట్రం అన్యాయంగా జరిగిపోతూ ఉన్నట్టుగా చిత్రీకరించడం ఎంత మటుకు ధర్మం, ఎంత మటుకు న్యాయం? అందరూ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను.